వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నాను. ఇవి నిమ్మకాయలండి, ఒక 4 తీసుకున్నాను. అందుకని ఒక 4 తీసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో పల్లీలు, కొంచెం వేగాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలండి, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి ఒక 2 తీసుకున్నానండి, కరివేపాకు, అవి ఒక 4 to 5 వరకు పచ్చిమిర్చి. అంటే మనం అన్నం తీసుకునే దాన్ని బట్టి ఎంత కలుపుకోవాలో ఇది దాన్ని బట్టి వేసుకోవాలి. ఇది కొత్తిమీర, మధ్య వరకు కలుపుకోవాలండి. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయండి పచ్చిమిర్చి. ఇప్పుడు పసుపు కూడా ఇందులోనే వేస్తున్నానండి. ఇట్లా మొత్తం అంతా మంచిగా మగ్గినంత వరకు ఇలా కలుపుకుంటూ, మాడనివ్వకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. రైస్ అండి, ఇందులో మనం కొంచెం లెమన్ జ్యూస్ వేయాలి. నిమ్మకాయ ముందుగా మనం పిండి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో కలుపుకోవాలి. మొత్తం రసం అంతా అందులో పట్టేలాగా కలిపేసుకొని పెట్టుకోవాలండి. ఒక 2 minutes ఆగి మనం ఇందాక పోపు పెట్టుకున్నాం వాటిని కూడా ఇందులో వేసుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఈ పులిహోర నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేస్తే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. పులిహోర రెడీ అయిపోయిందండి, కలిపేస్తాము.
ఇది మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. మనం సరిపోకపోతే లాస్ట్లో కొంచెం వేస్తున్నాను.